Okay, server is started. Let's see. http://localhost 8082 smms admox.jsp admin home.jsp. Okay, so still it is cache issue, I think so. Student details, yeah, cache issue. So let me use Edge browser. Okay, now it is fine. And, so now as part of this marks, we are going to develop this view marks and edit marks and delete marks. These three things we need to we need to understand now. So add marks is completed, and then search functionality is one pending, that we will try later. సో ఇది చూద్దాం ఒకసారి. వ్యూ ఫంక్షనాలిటీ ఉంది కదా, వ్యూ ఫంక్షనాలిటీ ఒకసారి వెరిఫై చేద్దాం. వ్యూ క్లిక్ చేయగానే మనకు ఈ డేటా అంతా రీడ్ ఓన్లీగా మనకు డిస్ప్లే అవ్వాలి. ఫామ్లో డిస్ప్లే అయ్యి మనకు కింద సంథింగ్ డౌన్లోడ్ బటన్ ఒకటి ఉంది, అది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయ్యేటట్టు ట్రై చేద్దాం. ఓకే, సో దట్ లెట్ మీ ఓపెన్ ద డేటాబేస్. వాట్ ఈస్ ద డేటాబేస్ నేమ్? యూజ్ SMMS show tables DAC of student marks. ID, exam type, exam year and roll number, other things. Registered. Field names. సో ఐడి, ఎగ్జామ్ టైప్, ఎగ్జామ్ ఇయర్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2. సో దీంతో పాటు మనకేం కావాలి? స్టూడెంట్ ఫుల్ నేమ్ డీటెయిల్స్ కావాలి కదా. సో DAC ఆఫ్ స్టూడెంట్, రోల్ నెంబర్, ఫుల్ నేమ్, రోల్ నెంబర్ ఇక్కడ ఉంది, ఫుల్ నేమ్ కావాలి, జెండర్, DOB, మొబైల్, ఈమెయిల్, పాస్వర్డ్. సో అవి మొబైల్ కానీ అవసరం లేదు. రోల్ నెంబర్, ఫుల్ నేమ్, జెండర్. ఐడి అవసరం అవుతుందా మనకు? ఐడి అవసరం లేదు. రోల్ నెంబర్, ఫుల్ నేమ్, జెండర్, సారీ
full name, gender, DOB, email. సో ఎగ్జామ్ ఇయర్ ఇదంతా కానీ పైన మార్క్స్లో వచ్చేస్తుంది కదా, ఎగ్జామ్ టైప్ ఎగ్జామ్ ఇయర్. ఓకే, క్రియేట్ ఏ స్టూడెంట్ మార్క్ షీట్ with above fields using Bootstrap. Which version we are using? 5.3.7. Create a student mark sheet with above fields using Bootstrap 5.3.7, which contains download button. If we click download, current mark sheet will download in local with PDF format. Attractive student mark sheet. Right, let it generate, and we'll try to create a new JSP file now. Right click on the web app, new. సో వ్యూ మార్క్ షీట్ అంటున్నాం. ఇది రెండింటికి యూస్ చేసుకోవచ్చు, మనం స్టూడెంట్కి యూస్ చేసుకోవచ్చు, అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్కి యూస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ దట్. కాబట్టి నేను లైక్ కామన్ థింగే తీసుకుంటాను, జేఎస్పీ తీసుకుంటున్నాను. సో హియర్ వ్యూ మార్క్స్ షీట్ అంటున్నాను .jsp, రైట్. నెక్స్ట్ అండ్ ఫినిష్. సో లెట్స్ కాపీ దిస్ ఎంటైర్ ఫైల్. ఆర్ ఇక్కడ ఏం వాడారు, సో ఇది మనకు HTML టు PDF కన్వర్టర్ అనమాట. ఇది అనదర్ CDN అనమాట, దీన్ని యూటిలైజ్ చేసుకుంటాం. సేమ్ వైజ్ ఫస్ట్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ట్రై చేద్దాం. దిస్ ఇస్ ద మార్క్ షీట్, స్టాటిక్ మార్క్ షీట్ టిల్ హియర్, అండ్ సమ్ జావా స్క్రిప్ట్. ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తామో సమ్ జావా స్క్రిప్ట్ ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడ మన మార్క్ షీట్ కంటైనర్ ఉంది కదా, దాన్ని గెట్ చేసుకొని మనం HTML టు PDF అనేటువంటి లైబ్రరీ ద్వారా కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. Ctrl+V. సో ఇక్కడ మనకి హెడర్ ఫుటర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మనం డౌన్లోడ్ చేసినప్పుడు అది వస్తుంది అనుకుంటాను. ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ నెసెసరీ, విల్ ట్రై టు యాడ్ ఇట్. సో దిస్ ఇస్ ద జావా స్క్రిప్ట్ ఫర్ డౌన్లోడ్ ఫంక్షనాలిటీ. So add this one, HTML to PDF CDN. Student mark sheet. బూస్ట్రాప్ కానీ యాడ్ చేద్దాము ప్రస్తుతానికి, విల్ సి. తర్వాత హెడర్ కానీ ఇది ఇన్వాల్వ్ కాకపోతే మనం హెడర్ని యాడ్ చేసి దీన్ని రిమూవ్ చేసుకుందాం. Take these internal inline styles, internal styles. Let's save this, and what is the file name? umarksheet.jsp. so you can add this one into
marks. Where is the marks related thing? Let open here. Admin student marks home.jsp. So this is the one, right? Here we have this one. Okay, so pencil and trash. So ఇది వ్యూ కాబట్టి దీనికి యాంకర్ ట్యాగ్ ఇస్తున్నాను నేను. ఓకే, యాంకర్ ట్యాగ్ href is equals to, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కొరీ పారామీటర్స్ యూస్ చేస్తాం మనం. వ్యూ మార్క్స్ షీట్ డాట్ జేఎస్పి, అంతేనా? సో ఎప్పుడైతే మనం ఈ ఐ ట్యాగ్ని ఆర్ ఈ ఐకాన్ని క్లిక్ చేస్తామో మనకు యాంకర్ ట్యాగ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది, దానికి యాడ్ చేసినటువంటి టార్గెట్ ఫైల్కి నావిగేట్ అవుతుంది. లెట్స్ సేవ్ దిస్ and verify now. Sorry, go to Edge browser, go to home, refresh, go to marks. Here we have. Okay, click this one so that you are able to see mark sheet. Some little design, simple design. మీరు బూట్స్ట్రాప్తో కాకపోయినా నార్మల్గానే చేసుకోవచ్చు. ఒక కార్డులో లెఫ్ట్ అలైన్మెంట్లో ఇచ్చున్నారు. సో రైట్ సైడ్ రోల్ నెంబర్ అండ్ ఫుల్ నేమ్, జెండర్, డిఓబి అండ్ ఈమెయిల్. ఓకే, దెన్ టేబుల్లో మనకు సింపుల్గా ఎగ్జామ్ టైప్, ఎగ్జామ్ ఇయర్, సబ్జెక్ట్ 1 నుంచి సబ్జెక్ట్ 6, టోటల్ మార్క్స్, పర్సంటేజ్, గ్రేడ్ ఏ, రిజల్ట్. ఓకే, టైటిల్ వచ్చి స్టూడెంట్ మార్క్ షీట్ అనేది మనకు యాడ్ అయ్యింది. సో డౌన్లోడ్ పీడిఎఫ్ అని క్లిక్ చేయగానే మనకు ఇట్ నీడ్స్ టు బి డౌన్లోడెడ్ యాజ్ పీడిఎఫ్. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. సో స్టూడెంట్ రాలేదు కాబట్టి ఓకే, హెడర్స్ కానీ మనకి ఇచ్చుకోవచ్చు. సంథింగ్ ఇక్కడ బ్రేక్ అవుతుంది. లేదంటే సింగిల్ టేబుల్ కాకుండా అనదర్ ఫార్మాట్లో ట్రై చేద్దామా, ఎందుకంటే ఇది బ్రేక్ అవుతున్నట్టుంది. ఓకే, ఇగ్నోర్ ది డిజైన్. సో మీకు ఇలా తీసుకోండి, కిందకి తీసుకోండి టేబుల్ని. ఎగ్జామ్ టైపు, ఎగ్జామ్ ఇయర్, సబ్జెక్ట్ 1 అని కిందకి రాసుకుని, లేదా 2 ఫీల్డ్స్గా ఉండేటట్టుగా చేసుకోవచ్చు అనమాట. సో టేబుల్ కాకుండా ప్రస్తుతానికి ఇది మనకు లుక్ అండ్ ఫీల్. సో నౌ ఐ నీడ్ టు add header and footer. So take these two things. ఇది నావిగేషన్ అవసరం అవుతుందా మనకు? నావిగేషన్ లేకుండా బ్యాక్ పెట్టుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం, యాడ్ ఇట్. సో వ్యూ మార్క్స్లో అదేవిధంగా ఫుటర్ కానీ తీసుకొస్తాను. ఫుటర్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మనకు ఇది అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే హెడర్ పార్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది అవసరం లేదు. డైరెక్ట్గా HTML టు PDF ఉంటుందండి బండిల్. ఇది ఒకటే యాడ్ చేసుకుంటారు. ఇది లైబ్రరీ అనమాట, జావా స్క్రిప్ట్ ఫైల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు, సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఫంక్షన్ డౌన్లోడ్ PDF అని ఒక ఫంక్షన్ రాసుకున్నాం. దీంట్లో ఏం చేస్తున్నాం, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మార్క్ షీట్, ఇది ఒక డివ్ ఎలిమెంట్ అనమాట. సో మార్క్ షీట్ ఎక్కడుందో మనకు, ఎక్కడైతే మనకు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం ఆ కంటెంట్ని వరకు రిట్రైవ్ చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ చూడండి మార్క్ షీట్ అనేది ఒక డివ్లో ఉన్నటువంటి ఐడి, ఎంటైర్ డివ్, ఇది టోటల్ మనకు మార్క్ షీట్ అనిపిస్తుంది కదా. ఈ ఎంటైర్ డివ్ని మనం గెట్ చేసుకున్నాం బై యూజింగ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకేనా. నెక్స్ట్ మనకు HTML టు PDF అనేది ఒక చెప్పాను కదా లైబ్రరీ ఫంక్షన్ అనమాట. ఇది దేంట్లో అవైలబుల్ ఉంటుందంటే దీంట్లో ఉంటుంది కాబట్టి ఈ CDN అనేది యాడ్ చేసుకొని ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఇక్కడ ఈ ఫంక్షన్లో కాల్ చేసేసి ఫ్రమ్ సెట్ ఇలా ఉంటాయి. సో డాట్ ఫ్రమ్ అని ఇచ్చేసి ఎలిమెంట్ ఏదైతే మనకు ఏ ఎలిమెంట్ నుంచి మనం జనరేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ని గెట్ చేసుకున్నాం కదా, ఆ ఎలిమెంట్ని ఫ్రమ్కి పంపిస్తాం. తర్వాత సెట్ అనేటటువంటి దీంట్లో మనకు కొన్ని సెట్టింగ్స్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. సో మార్జిన్ ఎంత ఉండాలి అండ్ ఫైల్ నేమ్ ఏమి ఉండాలి, మనకు డౌన్లోడెడ్ ఫైల్ నేమ్. తర్వాత HTML టు క్యాన్వాస్లో ఎంత స్కేల్ ఉండాలి, అదేవిధంగా JS PDFలో సమ్ యూనిట్స్ అనమాట, యూనిట్స్ మిల్లీమీటర్ ఫార్మేట్ A4 షీట్లో ఉండాలి.
అండ్ ఓరియంటేషన్ పోర్ట్రైట్ మోడ్లో ఉండాలి. సమ్ సెట్టింగ్స్ ఉంటాయి, ఈ సెట్టింగ్స్ యాడ్ చేసుకుంటాం అంతే. లాస్ట్లో డాట్ సేవ్, సో పీడిఎఫ్ ఫైల్గా సేవ్ అవుతుంది. సింపుల్ ఫంక్షన్ అనమాట. ఓకే, సో ఇది ఎప్పుడు ట్రిగర్ అవుతుంది, మనకు బటన్ ఏదైతే ఇక్కడ ఉందో డౌన్లోడ్ పీడిఎఫ్, అక్కడ మనం ఆన్ క్లిక్ ద్వారా దీన్ని ట్రిగర్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇలా మనం డౌన్లోడ్ టు పీడిఎఫ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. మార్క్స్, వ్యూ మార్క్స్, అండ్ దెన్ ఫుటర్ వచ్చింది, నావిగేషన్ వచ్చింది, ఫుటర్ అండ్ హెడర్ రెండు వచ్చేసాయి అన్నమాట. సో ఇది మార్క్ షీట్, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. రైట్, అండ్ ఇప్పుడు ఇది స్టాటిక్ డేటా కదా, ఈ స్టాటిక్ డేటా తీసి మనం డైనమిక్ డేటా అనేది యాడ్ చేద్దాం. డిజైన్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం స్టాటిక్ డేటా రిమూవ్ చేసి డైనమిక్ డేటా అనేది యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు డూ దట్, జస్ట్ థింక్ చేయండి. డేటా తీసుకురావాలి కాబట్టి మనం ఫస్ట్ కంట్రోలర్కి వెళ్ళాలి. ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లైక్ అలాంటిదే కదా కొరీ, లైక్ మనం ఫ్రంట్ ఎండ్ కదా, బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, సేవింగ్ అనేది ఫ్రంట్ ఎండ్ లైక్ ఫార్వర్డ్ ప్రాసెస్, అండ్ రిట్రైవల్ డేటా తీసుకురావాలి అని అంటే టేబుల్ డిస్ప్లే చేయాలంటే బ్యాక్వర్డ్ ప్రాసెస్ అంటే డైరెక్ట్గా కంట్రోలర్ కాల్ చేస్తాం. కంట్రోలర్ సర్వీస్ నుంచి DA1 కాల్ చేసి DAOలో మనకు కావాల్సిన డేటా అంతా కొరీ ద్వారా ట్రిగ్గర్ చేసుకొని దాన్ని DTOలో పెట్టుకొని DTO మళ్ళీ రివర్స్ తీసుకొస్తాం కంట్రోలర్కి. ఆ కంట్రోలర్ నుంచి ఈ పర్టికులర్ JSP ఫైల్కి నావిగేట్ చేసుకొని డిస్ప్లే చేసుకుంటాం. ఓకేనా, కాబట్టి స్టాటిక్ బేజ్ని పక్కన పెట్టేసి ప్రస్తుతానికి కీప్ ఇట్ ఐ మీన్ పార్క్ ఇట్ సైడ్. నౌ మార్క్స్ రిలేటెడ్ కదా, కాబట్టి నేను మార్క్స్ రిలేటెడ్ DA1 ఓపెన్ చేస్తున్నాను. క్లోజ్ ఆల్. సో ఓపెన్ DAO, బ్యాక్ నుంచి వద్దాం ఒకసారి, ఏ కావాలో అవన్నీ క్రియేట్ చేసుకుంటూ వద్దాం. ఓకే, ఇన్సైడ్ ది జావా రిసోర్సెస్ DAO బ్యాక్ ఎండ్ రాస్తున్నాను డైరెక్ట్గా. సో స్టూడెంట్ DAO, మార్క్స్ DAO ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు టేబుల్లో క్లిక్ చేసినప్పుడు నాకు ఎవరి డీటెయిల్స్ కావాలి, ఓన్లీ ఈ 1001 రాజు ఉంది కదా, ఇతని డీటెయిల్స్ మాత్రమే నాకు కావాలి. అర్థమవుతుందా, వేరే వాళ్ళ డీటెయిల్స్ అవసరం లేదు. ఈ డీటెయిల్స్ మాత్రం విత్ సెమిస్టర్ 1 డీటెయిల్స్ మార్క్స్ మాత్రమే నాకు కనిపించాలి, అది అతను డౌన్లోడ్ చేసుకుంటాడు. ఓకేనా, అలా ఇండిపెండెంట్గా. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మాత్రమే మనం రాయాలి. కాబట్టి వేర్ కండిషన్లో ఈ రోల్ నెంబర్ అనేది పాస్ చేయాలి, అదేవిధంగా టైప్ సెమిస్టర్ పాస్ చేయాలి. ఈ రెండు కదా యూనిక్గా ఉన్నది టేబుల్లో. ఏమైనా రోల్ నెంబర్ పాస్ చేసామనుకోండి, త్రీ రికార్డ్స్ వస్తాయి. ఎలా రాకూడదు మనకు, వేర్ కండిషన్లో 1001 పాస్ చేయాలి, అదేవిధంగా టైప్ = క్వశ్చన్ నెంబర్ సెమిస్టర్ 1 ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేయాలి. ఓకేనా, కాబట్టి ఈ రెండు డీటెయిల్స్ అనేవి మనం బ్యాక్ ఎండ్కి పంపించాలి. ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తున్నామో, సో ఈ రోల్ నెంబరు టైప్ ఈ రెండింటిని పంపించామంటే దాన్ని బేస్ చేసుకొని కొరీ అనేది రిట్రైవ్ అవుతుంది అనమాట. ఓకే, విల్ ట్రై DAO నుంచి వెనక్కి రాసుకుంటా వద్దాం. సో మార్క్స్ DAO, షెల్ వి ఆప్టిమైజ్ దిస్, ఈ డేటాను తీసి ఒక కామన్ సబ్జెక్ట్లో రాసి ట్రై చేద్దామా, మల్టిపుల్ టైమ్స్ రాయకుండా. ఓకే, చూద్దాం. సో ఇప్పుడు నేను గెట్ ఆల్ స్టూడెంట్ మార్క్స్ ఇది, అదేవిధంగా ఇక్కడ ఏముంది, ఇది యాడ్ మార్క్స్ డేటా కదా రెండు. నవ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ పబ్లిక్ void, I don't know what I need to return, so that void ఇస్తున్నాను. సో దట్ గెట్ మార్క్స్ బై రోల్ నంబర్ అండ్ సెమిస్టర్ టైప్ ఎగ్జామ్ టైపే కదా. ఎగ్జామ్ మీనింగ్ఫుల్గా రాయండి. మెథడ్ నేమ్ ఎప్పుడు రాసినా కానీ మెథడ్ నేమ్ చదవంగానే మనకు అర్థం అవ్వాలి. సో ఇక్కడ ఏం చెప్తాను, గెట్ మార్క్స్ బై రోల్ నెంబర్ అండ్ ఎగ్జామ్ టైప్ అండ్ రోల్ నెంబర్ బేస్ చేసుకొని మార్క్స్ని రిట్రైవ్ చేస్తున్నాం అని మీనింగ్ ఇక్కడ. ఓకే, సో లెట్స్ ట్రై టు కాపీ దిస్ 3 things. It will prepare statement. Okay, and throw declaration class not found, అదేవిధంగా SQL ఎక్సెప్షన్ గా నేను త్రో చేస్తాను. ఫైన్, నెక్స్ట్ కొరీ అనేది ట్రై చేద్దాం. ఇప్పుడు కొరీ ఫ్రేమ్ చేయండి, ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ get marks by roll number and type is equals to, so query frame చేస్తున్నాం, select
ఏ డీటెయిల్స్ కావాలి మనకు? రోల్ నెంబర్ కావాలి, అదేవిధంగా ఫుల్ నేమ్ కావాలి, ఎగ్జామ్ టైప్, ఎగ్జామ్ ఇయర్, ఇదంతా మనకు స్టూడెంట్లో నుంచి ఫుల్ నేము, తర్వాత ఇదంతా రిమైనింగ్ కానీ కావాలి కదా. సో ఓకే, ఒకసారి చూద్దాం. సెలెక్ట్, లేదంటే ఇక్కడ రాసుకోండి డైరెక్ట్గా. సెలెక్ట్ ఫస్ట్ స్టూడెంట్లో నుంచి మనకి ఏమేమి కావాలి? రోల్ నెంబర్. సో సెలెక్ట్ స్టూడెంట్ కాబట్టి ఎస్టీ అంటున్నాను. ఎస్టీ డాట్ రోల్ నెంబర్ కామా ఎస్టీ డాట్ ఫుల్ నేమ్ కామా ఎస్టీ డాట్ జెండర్, then st dot dob comma st dot email. ఓకే, దెన్ మార్క్స్ రిలేటెడ్ కాబట్టి ఎస్ఎం అంటున్న స్టూడెంట్ మార్క్స్ కాబట్టి ఎస్ఎం డాట్, ఇక్కడ మనకు కావాల్సింది ఐడి అవసరం లేదు, ఎగ్జామ్ టైప్ కామా ఎస్ఎం డాట్ ఎగ్జామ్ ఇయర్ కామా ఎస్ఎం డాట్ subject 1 comma sm dot subject 2 comma sm dot subject 3. let it target remaining thing. sm dot total marks, sm dot percentage, sm dot grade comma sm dot result. సో ఈ డీటెయిల్స్ మనకు కావాలి. ఫ్రమ్ టేబుల్ 1 ఏంటి? స్టూడెంట్ ఎస్టీ ఇన్నర్ జాయిన్, అంతే కదా, జాయిన్ చేస్తున్నాను. ఇన్నర్ జాయిన్, వాట్ ఈస్ ద సెకండ్ టేబుల్? స్టూడెంట్ మార్క్సా? వాట్ ఈస్ దిస్? స్టూడెంట్ అండర్ స్కోర్ మార్క్స్ ఎస్ఎం ఆన్ విచ్ బేసిస్? సో ఎస్టీలో ఉన్నటువంటి రోల్ నెంబర్ is equals to SM లో ఉన్నటువంటి రోల్ నెంబర్, రెండు ఈక్వల్ అవ్వాలి. సో దిస్ ఇస్ ద క్వరీ. రైట్, డేటా ఈజ్ రిట్రైవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, వేర్ కండిషన్ మిస్ అయ్యామండి. రోల్ నెంబర్ అండ్ ఓకే, రెండిట్లో మ్యాచ్ అయింది తీసుకున్నాం. వేర్ రోల్ నంబర్ is equals to, మనం అక్కడే ఆన్ కండిషన్లోనే ఇవ్వచ్చు అప్పుడు, ఆల్ డీటెయిల్స్ కాకుండా. సో ఒకసారి ట్రై చేద్దాం. విల్సి 1001 అండ్ ఎగ్జామ్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు సెమిస్టర్ 1 అంటున్నాను. ఆన్ అనేది అవసరం లేదు ఇక్కడ. సో జస్ట్ వేర్ కండిషన్ ఉండొచ్చండి, ఆన్ అనేది అవసరం లేదు. సో ఈ కండిషన్ రిమూవ్ చేసేద్దాం, ఎందుకంటే అన్ని రికార్డ్స్ అవసరం లేదు మనకు. ఏదైతే మ్యాచ్ అవుతాయో అవి మాత్రమే కావాలి కాబట్టి ఎస్ఎం వేర్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు కాలం రోల్ నెంబర్ ఇన్ వేర్ క్లాస్ ఈజ్ అంబిగ్యూయస్. ఓకే, రైట్. వేర్ రోల్ నెంబర్ దేంట్లో తీసుకుందాం? స్టూడెంట్ రోల్ నెంబర్ అండ్ స్టూడెంట్ కాకపోయినా దీన్ని తీసుకోండి, ఎస్ఎంలో తీసుకోండి. స్టూడెంట్ మార్క్స్లో రోల్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 1001 అండ్ ఎగ్జామ్ టైప్ కానీ ఎస్ఎంలో ఉంది కాబట్టి ఎస్ఎం డాట్ ఎగ్జామ్ టైప్ సెమిస్టర్ 1. రోల్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 1001. and sum dot exam type is semester 1. మల్టిపుల్ మార్క్స్ ఉన్నాయా ఇక్కడ చూడండి? సెమిస్టర్ 1 ఉంది అండ్ రోల్ నంబర్స్ విల్ బి 1001 కదా. ఎక్కడ మిస్ చేసాం? ఫ్రమ్ స్టూడెంట్ ఎస్టీ ఇన్నర్ జాయిన్ స్టూడెంట్. సో ఈ జాయిన్ అనేది అవసరం ఇప్పుడు మనకు. రెండు టేబుల్స్లోంచి తీయాలి కదా, రెండు టేబుల్స్లో జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో లెట్ మీ ట్రై టు రిమూవ్ జాయిన్ ఆల్సో. ఫ్రమ్ స్టూడెంట్ ఎస్టీ అండ్ స్టూడెంట్ మార్క్స్ అనేది మెన్షన్ చేయాలి కదా అప్పుడు.
ఇన్నర్ జాయిన్ ఆన్, లేదంటే ఆన్ ఇవ్వండి ఒకసారి. ఆన్ ఇచ్చినప్పుడు ఎస్ఎంలో ఉన్నటువంటి రోల్ నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు 1001 ఆర్ స్టూడెంట్ ఎస్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఉన్నప్పుడు అదే వస్తుంది. లెట్స్ సి రోల్ నెంబర్ 1001 అండ్ ఎగ్జామ్ టైప్. ఓకేనా, కరెక్ట్ డేటా వచ్చిందా? బట్ అగైన్ రెండు వచ్చాయి ఇక్కడ, 1001 అదేవిధంగా సెమిస్టర్ 1 సెమిస్టర్ 1 రెండు ఉన్నాయి ఇక్కడ. రెండు ఎందుకు ఉన్నాయి ఇక్కడ? మనం యాడ్ చేసామా డూప్లికేట్ రోల్స్? రాజు తోటి రెండు ఉన్నాయి, రెండు రికార్డ్స్ ఉన్నాయి. ఆ డూప్లికేట్ రోల్స్ వచ్చాయా? టోటల్ మార్క్స్ రాజు ఒకటి ఫెయిల్ సంథింగ్ వచ్చింది. సో డేటాబేస్లో ఏమొచ్చింది ఇక్కడ? సెమిస్టర్ 1 ఓన్లీ, (2025) బట్ ఇక్కడ డిఫరెంట్ మార్క్స్ వచ్చినాయి. రాజు 1001 చూడండి, డూప్లికేట్ ఇది ఎందుకుంది? ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ మార్క్స్. సెమిస్టర్ ఇక్కడ లేదు కదా డూప్లికేట్. వేర్ ఇస్ ద రోల్ నెంబర్? 1001 వచ్చి 3 ఉన్నాయి, 100 వచ్చేసి 4 ఉన్నాయి. 1 2 3 4 సెమిస్టర్ 4 వరకు ఉన్నాయి. అయితే మనకు కొరియే రాంగ్ ఉంటుంది. అయితే కరెక్ట్ తీసుకోరి. వేర్ క్లాస్ అంటుంది. ఓకే, స్టూడెంట్ ఎస్టీ ఇన్నర్ జాయిన్ స్టూడెంట్ మార్క్స్ ఎస్ఎం ఆన్ ఎస్టీ డాట్ రోల్ నెంబర్ ఇస్ ఈక్వల్. ఓకే, ఇదే కదా మనం ట్రై చేసింది ఫస్ట్. జాయిన్ తర్వాత వేర్ వాడున్నాం, చూద్దాం. తెలిసి ఓకే ఫైన్, నవ్ ఇట్ ఈస్ ఫైన్. బట్ ఇందాక ఇక్కడ మనం రాంగ్ చేసాం. ఇందాక రాస్తుంది అదే కదా, ఇన్నర్ జాయిన్ స్టూడెంట్. సో ఇక్కడ ఉంది కదా, ఆన్ చేసి తర్వాత రోల్ నెంబర్ రాసాం. వేర్ రోల్ నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు 1001 అండ్ ఎగ్జామ్ టైప్. ఇది మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది ఇది? ఈ కొరీ మేబీ స్టూడెంట్ నుంచి రోల్ నెంబర్ తీసుకున్నారు అండ్ ఎస్ఎం నుంచి ఇది తీసుకున్నారు. ఓకేనా, అది మనం చేసింది అక్కడ. సో రోల్ నెంబర్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ ఎస్టీ డాట్ ఎగ్జామ్ టైప్ వచ్చేసి మనకు ఎస్ఎం నుంచి మార్క్స్ నుంచి తీసుకుంటారు. సో దట్ మనకు డేటా అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద క్వరీ. కాపీయింగ్ హియర్. సో యాడ్ ఇట్ హియర్, Ctrl V. ఓకేనా, సో క్వరీ అనేది యాడ్ చేసాం. నా ఇక్కడ రోల్ నెంబర్ నేను క్వశ్చన్ మార్క్ యాడ్ చేస్తున్నాను, డైనమిక్గా రావాలి. అదేవిధంగా అండ్ ఎగ్జామ్ టైప్ ఆల్సో it needs to come as dynamic. Okay, two things I added as placeholders. So let's take this one and add it here. So రెండు క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి సో we need to set that one. ps dot set int, ఫస్ట్ రోల్ నెంబర్ కదా కాబట్టి int అంటున్నాము. పారామీటర్ ఇస్ 1 అండ్ దెన్ ఇక్కడ వాల్యూ అనేది పాస్ చేయాలి మనం 1001 అండ్ దెన్ ps dot set string సెకండ్ క్వశ్చన్ మార్క్లోకి అండ్ టైప్ అనేది పాస్ చేయాలి. ఇట్ నీడ్స్ టు బి సెమిస్టర్ 1 ఆర్ సంథింగ్. సో ఈ రెండు డేటా మనం డైనమిక్గా తీసుకోవాలి కాబట్టి వీఆర్ గోయింగ్ టు యాడ్ హియర్ యాజ్ ఎ పారామీటర్స్. ఓకే, ఇంట్ రోల్ నంబర్ స్ట్రింగ్ ఎగ్జామ్ టైప్. సో రోల్ నెంబర్ తీసుకెళ్ళి మనం ఇక్కడ ఇచ్చేస్తాం, ఎగ్జామ్ టైప్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ ఇచ్చేస్తాం. రైట్, సో నెక్స్ట్ అయిపోయింది కదా, ఇంకా రిజల్ట్ సెట్ rs is equals to
ps డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ. సో ఇప్పుడు ఆర్ఎస్లో ఓన్లీ 1 రికార్డ్ మాత్రమే ఉంటుంది కదా. సో రోల్ నెంబర్ విత్ ఎగ్జామ్ టైప్ అనేది ఓన్లీ 1 రికార్డ్ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఇఫ్ కండిషన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇఫ్ rs డాట్ నెక్స్ట్ దెన్ వీ నీడ్ ఏ డిటిఓ. సో డిటిఓ ఆల్రెడీ ఉందా లేదా వెరిఫై చేద్దాం. మనకు కావాల్సిన ఫీల్డ్స్ తోటి డిటిఓ ఉందా లేదా వెరిఫై చేస్తాం. సో మార్క్స్ డిటిఓ అనేది ఒకటి ఉంది మన దగ్గర. సో దీంట్లో రోల్ నెంబర్, ఫుల్ నేమ్, ఎగ్జామ్ టైప్, ఎగ్జామ్ ఇయర్, సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 టిల్ సబ్జెక్ట్ 6 వరకు ఉన్నాయి. టోటల్ మార్క్స్, ఓన్లీ మార్క్స్ డేటా మాత్రం ఉంది ఇక్కడ. సో మనకు దీంతో పాటు మనకేం కావాలి, స్టూడెంట్ డీటెయిల్స్ కానీ కావాలన్నమాట. కాబట్టి మార్క్ షీట్ డిటిఓ అనేది ఒకటి తీసుకుందామా. సో లెట్స్ సీ నౌ. సో దాంట్లో 2 కాంబినేషన్గా ఉంటాయి. ఇది ఓన్లీ మార్క్స్ రిలేటెడ్, ఓన్లీ మార్క్స్ మాత్రమే ఉన్నాయి దీంట్లో, మార్క్స్ డేటా మాత్రమే మార్క్స్ డిటిఓలో. నవ్ ఐ నీడ్ కాంబినేషన్, మార్క్స్ డీటెయిల్స్ ఉండాలి, స్టూడెంట్ డీటెయిల్స్ ఉండాలి. So inside the DTO I'm trying to take another POJO here, new class marks sheet DTO andam finish. సో దీంట్లో మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ నుంచి ఏదైతే ఉన్నాయో ఇవి కాపీ చేసుకోండి. ఇది మార్క్స్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. వీటితో పాటు మనకు ఇంకేం కావాలి, స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి. ప్రైవేట్ ఇంటూ రోల్ నెంబర్ అనేది పైన ఉంది. సో ఓకే రోల్ నెంబర్ ఉంది, ఫుల్ నేమ్ ఉంది, ఎగ్జామ్ టైప్ గానే ఉంది. ఓకే ఇదంతా మార్క్స్, ఇక్కడ నుంచి మార్క్స్ కిందకి వస్తుంది. సో ఫుల్ నేమ్ ఓన్లీ ఫ్యూ థింగ్సే కదా, అప్పుడు దాంట్లోనే యాడ్ చేస్తే సరిపోతుంది అనుకుంటాను. ఏమంటారు, దాంట్లోనే యాడ్ చేద్దామా రిమైనింగ్ థింగ్ కానీ. రోల్ నెంబర్ ఉంది, ఫుల్ నేమ్ ఉంది. వీటితో పాటు మనకు కావాల్సింది జెండర్, డిఓబి, ఈమెయిల్. ఈ 3 థింగ్సే కదా అడిషనల్గా కావాల్సింది. జెండర్, డిఓబి, ఈమెయిల్, ఈ 3 మాత్రమే కావాలి. రిమైనింగ్ అన్నీ ఉన్నాయి మనకు, కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఫుల్ నేమ్ తర్వాత ప్రైవేట్ స్ట్రింగ్ జెండర్, ప్రైవేట్ స్ట్రింగ్ యూటిల్ డేట్ అందామా, డేట్, డిఓవి, ప్రైవేట్ స్ట్రింగ్ ఈమెయిల్. ఆ డిఓబి కానీ స్ట్రింగ్ తీసుకోండి పర్లేదు. ఓకేనా. సో ఈ 3 థింగ్స్ అనేది యాడ్ చేసాం. రిమైనింగ్ అంతే ఇంకా మార్క్స్ రిలేటెడ్ థింగ్స్. ఏదైనా మిస్ అయింటే చెప్పండి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, రిమైనింగ్ వాటికి ఆల్ షిఫ్ట్ ఎస్ ఆర్. సో రిమైనింగ్ 3 ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి 3 ఫీల్డ్స్కి నేను గెటర్ అండ్ సెటర్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. సో జనరేట్. ఓకే గెటర్ అండ్ సెటర్స్ యాడ్ అయిపోయింది అంతే. నెక్స్ట్ మనకు మార్క్స్ షీట్ ఇక్కడ యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఇది మేబీ మార్క్స్కి డిఫరెంట్ కదా, అక్కడ యూస్ చేసుకున్నప్పుడు ఈ కన్స్ట్రక్టర్ యూస్ చేసుకోండి. లేదు మనకు టోటల్ మొత్తం ఇదంతా కలిపి మనకు ఇంకొక కన్స్ట్రక్టర్ కావాలంటే ఇంకొక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాసుకొని దీంట్లో మనం యాడ్ చేసిన 3 ఫీల్డ్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ కన్స్ట్రక్టర్ తీసుకుందామా అయితే కన్స్ట్రక్టర్ ఇంకొకటి. సో మార్క్స్ డిటిఓ రైట్ హియర్, ఈ కన్స్ట్రక్టర్ని టచ్ చేయొద్దు, ఇంకో కన్స్ట్రక్టర్ తీసుకోండి. ఆల్ షిఫ్ట్ ఎస్ జనరేట్ కన్స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్. దీంట్లో మనకు జెండర్, డిఓబి, ఈమెయిల్, ఈ 3 థింగ్స్ కానీ యాడ్ అయి ఉంటుంది. సో దీన్ని మనం జనరేట్ చేస్తున్నాం అనదర్ కన్స్ట్రక్టర్ ఇలా. సో ఈ కన్స్ట్రక్టర్ దేనికి ఉపయోగిస్తాం, మార్క్స్ సెలెక్ట్ ఆల్ మార్క్స్ మనం టేబుల్లో డిస్ప్లే చేస్తున్నాం కదా, అప్పుడు ఇది యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇది మాత్రం మార్క్ షీట్కి ఉపయోగించుకోవచ్చు ఈ కన్స్ట్రక్టర్ని. ఓకే సో కన్స్ట్రక్టర్నే ఉపయోగిస్తున్నాను నేను ఇప్పుడు. ఈ కన్స్ట్రక్టర్ని ఉపయోగిద్దాం. దీని అవసరం లేదు, దీన్ని డిలీట్ చేసేసాయండి. delete here. Right, now go to DAO. సేమ్ మార్క్స్ డిటిఓ ఉంది కాబట్టి మనకు క్రియేట్ చేస్తున్నాను నేను. మార్క్స్ డిటిఓ is equals to null. DTO is equals to new marks DTO. ఓకే కన్స్ట్రక్టర్ కాబట్టి నేను ఇక్కడే
యాడ్ చేస్తాను టోటల్ ఫీల్డ్స్ని. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ రోల్ నెంబర్, రైట్? కన్స్ట్రక్టర్లో ఏముంది ఇక్కడ? సో DTO RS డాట్ get int RS డాట్ get int of 1. ఫస్ట్ ఇది రోల్ నెంబర్. ఒకసారి కొరి చూడండి ఏమున్నాయో. సెలెక్ట్ st డాట్ రోల్ నెంబర్. ఫస్ట్ ఇది రోల్ నెంబర్, తర్వాత ఫుల్ నేమ్, తర్వాత జెండర్. ఓకే, st డాట్. సో మన కన్స్ట్రక్టర్ కానీ ఫ్లో అదే విధంగా ఉంది కదా మార్క్స్ DTOలో. ఫస్ట్ ఇది రోల్ నెంబర్, ఫుల్ నేమ్, జెండర్ మిస్ అయింది. జెండర్ ఎక్కడ వచ్చింది మనకు? గ్రేడ్ రిజల్ట్ ఇక్కడ కాదు, సారీ దీంట్లో. రోల్ నెంబరు, ఫుల్ నేమ్, జెండరు, DOB, ఈమెయిల్. ఓకేనా, ఇలా ఉన్నాయి. సో ఇక్కడ వరకు కరెక్ట్గానే ఉంది ఫ్లో. సో దీన్నే మనం యూజ్ చేద్దాం. సో నెక్స్ట్ గెట్ స్ట్రింగ్. ఫుల్ నేమ్ కదా, గెట్ స్ట్రింగ్ వాడుతున్నాను. గెట్ స్ట్రింగ్ ఆఫ్ 2 కామా RS డాట్ గెట్ స్ట్రింగ్ అగైన్. గెట్ స్ట్రింగ్ ఆఫ్ 3 జెండర్ తర్వాత DOB. RS డాట్ గెట్ DOB డేట్ వస్తుందా 4, బట్ ఇక్కడ స్ట్రింగ్గా పెట్టున్నాం మనం కాబట్టి స్ట్రింగ్ తోటి మోడిఫై టు స్ట్రింగ్ అది యాడ్ చేద్దాం, రైట్? సో డేట్ తర్వాత DOB తర్వాత ఏముంది? ఈమెయిలా? RS డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 4 5th 1. ఓకే, ఇక్కడ వరకు మనకు ఈమెయిల్ అనేది రెడీ అయింది. ఈమెయిల్ వరకు వచ్చింది. రిమైనింగ్ ఏమున్నా ఈమెయిల్ తర్వాత? ఫుల్ నేమ్, జెండర్, DOB, ఈమెయిల్. ఈమెయిల్ తర్వాత ఎగ్జామ్ టైప్, ఎగ్జామ్ ఇయర్, 2 ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈమెయిల్ తర్వాత ఎగ్జామ్ టైప్ ఉంది, ఎగ్జామ్ ఇయర్ ఉంది. ఎస్, 2. ఇది ఒకటి స్ట్రింగ్, ఒకటి ఇది. సో RS డాట్ గెట్ స్ట్రింగ్ 6th 1 కామా RS డాట్ గెట్ ఇంట్ ఆఫ్ 5 6 7 ఎగ్జామ్ టైప్. నెక్స్ట్ సబ్జెక్ట్ 1 నుంచి ఇవి ఉంటాయి కాబట్టి RS డాట్ గెట్ ఇంట్ ఆఫ్ 8. సో లెట్స్ కాపీ దిస్ 6 టైమ్స్ కాబట్టి 2 3 4 5 6 9 10 11 12 13. డైరెక్ట్గా కన్స్ట్రక్టర్లో యాడ్ చేస్తున్నానండి. ఓకే, సో 1 2 3 4 5 6 6. ఓకే, సో సబ్జెక్ట్స్ అయిపోయింది. సబ్జెక్ట్స్ తర్వాత ఏముంది ఇక్కడ క్వరీలో? సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత సబ్జెక్ట్ 3 రిమైనింగ్ యాడ్ చేయాలిగా మనం. SM డాట్ సబ్జెక్ట్ 4, SM డాట్ సబ్జెక్ట్ 5, SM డాట్ subject 6. then total marks should be int and percentage grade result 4 or 9. okay, total marks percentage grade result. total marks percentage grade result 2. okay, ఇది int double. RS dot get int. సో టోటల్ మార్క్స్ కాబట్టి 14. RS డాట్ గెట్ డబుల్ పర్సంటేజ్ అనమాట ఇక్కడ 15. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే మీరు సెటర్ మెథడ్స్ అయితే ఈజీగా ఉంటుంది. నేను ఇంకా మీకు 15 RS డాట్ నెక్స్ట్ అంటే గ్రేడ్ అండ్ రిజల్ట్. గ్రేడ్ వచ్చేసి 2 స్ట్రింగ్సే కాబట్టి RS డాట్ గెట్ స్ట్రింగ్ 16 అండ్ రిజల్ట్ ఆల్సో RS డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 70. అయిపోయింది. సో మనకు DTO రెడీ అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ లెట్ మీ ట్రై టు ప్రింట్ ఇట్ హియర్ ఆర్ నో నాట్ రిక్వైర్డ్. కంప్లీట్ ద ఫ్లో. తర్వాత ఏదైనా ఇష్యూ వస్తే మనం చెక్ చేసుకుందాం. సో మనకు DTO రెడీ అయిపోయిందండి. DTOని రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఇంకేం లేదు కదా మనకు. DTOలో సెట్ చేసాం డేటాని RS నుంచి, దీన్ని రిటర్న్ చేద్దాం. ఇంకా ఇక్కడ ఓన్లీ ఒక DTOనే
లిస్ట్ ఆఫ్ డిటిఓస్ కాదు, రిటర్న్ డిటిఓ సింపుల్గా. సో డిటిఓ ఏ టైప్ ఇక్కడ మార్క్స్ డిటిఓ కాబట్టి రిటర్న్ టైప్ ఇన్స్టెడ్ ఆఫ్ void you can add it marks DTO. Right. Just a second. సో గెట్ మార్క్స్ ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఎవరు కాల్ చేయాలి? సర్వీస్ కాల్ చేయాలి. కాబట్టి గో టు సర్వీస్, మార్క్స్ సర్వీస్, మార్క్స్ సర్వీస్లో సేమ్ ఒక న్యూ మెథడ్ రాసుకున్నాం. సో ప్రైవేట్ మెథడ్స్ అన్ని లాస్ట్లో ఉండాలి. సో ఇది పబ్లిక్ మెథడ్ కదా, దీని తర్వాత మళ్ళీ అగైన్ పబ్లిక్ మెథడ్ రాస్తున్నాను. పబ్లిక్ void get student marks. సో ఇక్కడ ఇంటీజర్ రోల్ నంబర్, అదేవిధంగా స్ట్రింగ్ టైప్ ఎగ్జామ్ టైప్ ఆర్ యూస్ఫుల్ నేమ్ ఎగ్జామ్ టైప్. రైట్. ఇప్పుడు మనం డిఏఓ నుంచి డిఏఓని కాల్ చేయాలి. డిఏఓ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ. సో డిఏఓ మనకు టాప్లో ఉందా? సో డిఏఓ ఈజ్ ఈక్వల్ టు న్యూ మార్క్స్ డిఏఓ. ఓకే, న్యూ మార్క్స్ డిఏఓ డిఏఓ డాట్ గెట్ మార్క్స్ బై రోల్ నెంబర్ అండ్ ఎగ్జామ్ టైప్. దీంట్లో రోల్ నెంబర్ పంపిస్తున్నాం, ఎగ్జామ్ టైప్ పంపిస్తున్నాం. సో సింపుల్గా రిటర్న్ చేసేద్దాం. ఇక్కడ రిటర్న్ ఇట్ షుడ్ బి మార్క్స్ డిటిఓ, మార్క్స్ డిటిఓ అండ్ దెన్ త్రో చేయండి ఎక్సెప్షన్స్ని. యాడ్ త్రో డిక్లరేషన్స్ క్లాస్ నాట్ ఫౌండ్ ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్. సేవ్ దిస్. అయిపోయింది. సర్వీస్ మెథడ్ కంప్లీటెడ్. నెక్స్ట్ గో టు కంట్రోలర్. సో ఇప్పుడు కంట్రోలర్ అనేది మనకు మార్క్స్ రిలేటెడ్ కంట్రోలర్ ఏదన్నా ఉందేమో చూద్దాం. ఉంటే దాంట్లో ట్రై చేద్దాం. దాన్ని గెట్ కంట్రోలర్ కావాలి మనకి ఇది. సో గెట్ మెథడ్ ఏదైనా యూజ్ చేయకుండా ఉంటే దాన్ని యూజ్ చేసుకుందాం, లేదంటే కొత్త కంట్రోలర్ అనేది క్రియేట్ చేద్దాం. సర్వీస్ డిఏఓలో ఒకటి సరిపోతుంది, దాంట్లోనే యాడ్ చేసుకోవచ్చు ఎన్ని మెథడ్స్ అయినా. అది పోజెస్ కాబట్టి, నార్మల్ జావా క్లాసెస్ కాబట్టి. బట్ కంట్రోలర్స్ అనేవి సర్వ్లెట్స్ కదా, సర్వ్లెట్లో ఓన్లీ 2 మెథడ్స్ మనమే ఉపయోగిస్తున్నాం. సో మనకి మార్క్స్ కంట్రోలర్ అనేది ఆల్రెడీ ఉంది, దీంట్లో 2 మెథడ్స్ యూజ్ చేసామా. సో ఒకటి డూ పోస్ట్ ఉంది ఫర్ యాడింగ్ మార్క్స్కి, డూ గెట్ అనేది లేదు కాబట్టి నేను ఇది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేద్దామా. గెట్ ఆల్ మార్క్స్కి ఏ విధంగా వాడాము అప్పుడు? గెట్ ఆల్ మార్క్స్కి గెట్ మెథడ్ ఉంది కదా, దానికి ఏం వాడాం? వీ హ్యావ్ అనదర్ మెథడ్. ఓకే, వ్యూ ఆల్ మార్క్స్ కంట్రోలర్ ఇది వాడాం. కాబట్టి ఇది మార్క్స్ కంట్రోలర్లో ఖాళీగా ఉంది కాబట్టి దీన్ని నేను డూ గెట్ మెథడ్ రాసి ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఓకే, డూ గెట్. సో ఇది కాల్ అవుతుంది ఇప్పుడు మనకు. ఇది కాల్ అయినప్పుడు మనకు సర్వీస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. మార్క్ సర్వీస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను నేను. మార్క్స్ సర్వీస్ స్టార్ట్. సర్వీస్లో ఉన్నటువంటి మెథడ్ ఏంటి? యాడ్ గెట్ కదా, గెట్ ఆల్ మార్క్స్కి ఒకటి ఉంది, గెట్ స్టూడెంట్ మార్క్స్. ఇది దీంట్లో ఏం కావాలి మనకు? రోల్ నెంబర్ పంపించాలి, ఎగ్జామ్ టైప్ పంపించాలి. సో ఈ డేటా ఎక్కడి నుంచి రావాలి ఇప్పుడు మనకు? యుఐ నుంచి రావాలి. కాబట్టి దిస్ ఈజ్ అవర్ ట్రిక్కీ థింగ్ నౌ. సింపుల్ థింగ్. ఇక్కడ దాకా సేమ్. ఈ డేటాని మనం యుఐ నుంచి ఎలా తీసుకురావాలి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా. సో చూడండి, వేర్ ఈస్ అవర్ జేఎస్పి. సో ఇది కదా మనకు పేజ్ వచ్చేసి ఇది. ఈ పేజ్ నుంచి ఎప్పుడైతే మనం ఇది క్లిక్ చేస్తున్నామో దీనికి కరస్పాండింగ్ రోల్ నెంబర్ అండ్ ఎగ్జామ్ టైప్ ఈ రెండింటిని మనం ఈ లింక్ ద్వారా పంపించాలి. దీనికి లింక్ ఇచ్చున్నాం ఇక్కడ. మీరు కింద వ్యూ చేశారంటే వ్యూ మార్క్స్ షీట్ డాట్ జేఎస్పీ ఉంది కదా, అక్కడికి వెళ్తుంది. సో జస్ట్ ఎంటీ క్లిక్ చేస్తే ఎంటీ షీట్ ఇది. ఇక్కడ చూడండి ఎటువంటి డేటా లేదు. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ URL ఐ నీడ్ టు అపెండ్ రోల్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ టైప్. సో దీస్ 2 things I can append in URL, then navigate into umarksheet.jsp or controller. So I think JSPకి రాదు, కంట్రోలర్కి పంపించాలి. ఓకేనా. ఏ విధంగా పంపిస్తామంటే త్రూ రిక్వెస్ట్ స్కోప్లో అన్న పెట్టుకోవచ్చు. బట్ ఇట్ ఈ సింపుల్ లైక్ నాన్ సెన్సిటివ్ డేటా కాబట్టి డైరెక్ట్గా మీరు క్వరీ పారామీటర్స్గా పంపించవచ్చు. సో వాట్ ఈస్ మెంట్ బై క్వరీ పారామీటర్స్ హియర్? సేమ్ రిక్వెస్ట్ స్కోప్లోనే ఉంటుంది, బట్ రిక్వెస్ట్ స్కోప్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం డైరెక్ట్గా పారామీటర్స్ ద్వారా పంపిస్తాం అన్నమాట.
రిక్వెస్ట్ పారామ్స్ అంటాము, లేదంటే క్వరీ పారామ్స్ అంటాం. పారామ్స్ ఆర్ క్వరీ పారామ్స్ అంటామండి. ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూఆర్ఎల్ ఉందనుకోండి, http://localhost:/app name/page name ఇలా ఉంది కదా. ఈ పేజ్లోకి మనం డేటా పంపించాలి కాబట్టి ఓకే ఇక్కడ కంట్రోలర్కి పంపిస్తున్నాం, బట్ వీఆర్ నాట్ షూర్ వెదర్ కంట్రోలర్ విల్ టేక్ ఆర్ నాట్. ఓకే, నో ప్రాబ్లం, విల్ సీ. సో క్వశ్చన్ మార్క్ యాడ్ చేస్తాం. క్వశ్చన్ మార్క్ యాడ్ చేసి ఫస్ట్ వచ్చి క్వశ్చన్ మార్క్ ఉంటుంది, పారామీటర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక వాల్యూ ఇస్తాం అన్నమాట. తర్వాత యాంపర్సెంట్, ఇది ఒక పారామీటర్ పంపించాలంటే ఈ విధంగా పంపిస్తాం త్రూ యూఆర్ఎల్లో. అర్థమైందా? సో మన పేజ్ నేమ్కి యూఆర్ఎల్కి పారామీటర్స్ వచ్చేసి అపెండ్ చేయాలంటే క్వశ్చన్ మార్క్ ఫాలోడ్ విత్ అవర్ పారామీటర్ నేమ్, వన్ ఐడెంటిఫైర్ నేమ్ is equals to actual value. Okay, then if you want to send multiple parameters, then after then you need to use ampersand. So param2 is equals to value2. ఓకే, ఇంకా ఎన్ని పారామీటర్స్ వచ్చినా కూడా మీరు ఈ ఆంపర్సండ్ అనేది యూస్ చేస్తాం అనమాట. param3 is equals to value3, సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఫస్ట్ మాత్రం క్వశ్చన్ మార్క్స్ తోటి స్టార్ట్ అవుతుంది. ఓకే, నాకు వీటిని క్వరీ పారామీటర్స్ అంటాం. సెకండ్ పారామీటర్స్ ఆన్వర్డ్స్ వీ నీడ్ టు యూస్ ఆంపర్సెంట్ ఫర్ సెగ్రిగేటింగ్ డిఫరెంట్, లైక్ వాళ్ళని డిఫరెంట్ పారామీటర్స్గా సెగ్రిగేట్ చేయడానికి ఆంపర్సెంట్ అనే సింబల్ని వాడతాం అనమాట. క్వశ్చన్ మార్క్ అండ్ ఆంపర్సెంట్. ఓకే, ఒకసారి ట్రై చేద్దామా ఏ విధంగా పంపిస్తాం ఇప్పుడు. సో మనకు తెలుసు కదా, ఈ పేజ్లో ఇక్కడ వ్యూ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ రెండు డీటెయిల్స్ అనేది పంపించాలి. దేనికి? కంట్రోలర్కి పంపించాలి. ఏ కంట్రోలర్కి? ఈ కంట్రోలర్కి. ఓకేనా? సో పంపించాలి కాబట్టి ప్రస్తుతానికి నేను దీన్ని కాల్ చేయట్లేదు. ఫస్ట్ డేటా రిట్రైవ్ అవుతుందో లేదో వెరిఫై చేద్దాం ఫస్ట్ ఈ కంట్రోలర్కి. ఓకే, లెట్స్ సేవ్ దిస్. ఫస్ట్ ఈ కంట్రోలర్ లింక్ ఇద్దాం దానికి. వ్యూ మార్క్ షీట్ అండ్ వ్యూ ఆల్ మార్క్స్.jsp ఇది కదా. సో ఇక్కడ మనకు ఐకాన్ ఉంది. ఇదేనా? ఇది కాదు కదా. వ్యూ ఆల్ మార్క్స్ అన్న ఎక్కడ యూస్ చేస్తున్నాం ఇది? అడుగున్నా వ్యూ మార్క్ షీట్, న్యూ స్టూడెంట్, అడ్మిన్ స్టూడెంట్ మార్క్స్, home.jsp ఇది కదా. సో ఇక్కడ ఐకాన్స్ దగ్గర ఇప్పుడు JSP పేజ్ కాకుండా మనం ఏమి ఇవ్వాలి ఇప్పుడు? కంట్రోలర్ నేమ్ ఇవ్వాలి. సో కంట్రోలర్ ఏంటి ఇక్కడ? మార్క్స్ కంట్రోలర్. మార్క్స్ కంట్రోలర్. ఓకే, సింపుల్గా మార్క్స్ కంట్రోలర్ అని ఇచ్చాను. ఇప్పుడైతే మనం ఇది ఐ బటన్ ఇది ఐకాన్ క్లిక్ చేస్తామో మార్క్స్ కంట్రోలర్ అని ట్రిగ్గర్ అవుతుంది. సో మార్క్స్ కంట్రోలర్లో నేను ఏం చేస్తానంటే సంథింగ్ సిస్అవుట్ అనేది రాస్తాను. ఒకసారి సింపుల్గా వెరిఫై చేద్దాం, తర్వాత ఫ్లో కన్వర్ట్ చేద్దాం. కమింగ్ ఇన్ టు కంట్రోలర్, సంథింగ్ లైక్ దిస్. లెట్స్ సేవ్ దిస్. ఇక్కడికి వస్తుందో లేదో ఒక్కసారి వెరిఫై చేద్దాం. ఈజ్ ఇట్ రీస్టార్టెడ్? నీడ్స్ టు బి రీస్టార్ట్. లెట్స్ వెయిట్. ఎస్, ఇట్స్ రీస్టార్టెడ్. సో ఎప్పుడైతే మీరు జావా ఫైల్స్ని కంట్రోలర్స్ని మాడిఫై చేస్తారో ఆటోమేటిక్గా సర్వర్ అనేది రీస్టార్ట్ అవుతుంది సేవ్ చేయగానే. అండ్ ట్రై టు రీఫ్రెష్. క్లిక్ మార్క్స్. నౌ క్లిక్ దిస్ వన్. ఓకే, సో మార్క్స్ కంట్రోలర్కి అయితే వచ్చింది. సో కమింగ్ ఇన్ టు కంట్రోలర్ గెట్ మెథడ్, డూ గెట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ వీ నీడ్ టు రిట్రైవ్ those two details like roll number as well as semester. How can we do that? Go to this JSP file. సో మనకు ఆల్రెడీ డేటా అనేది ఉందా? సో రోల్ నెంబర్ అనేది ఇక్కడ ఉంది. dto.get roll అంటే DTO ఉంది కాబట్టి DTO నుంచి రోల్ నెంబర్ తీసుకోవచ్చు. అదేవిధంగా dto.get ఎగ్జామ్ టైప్, ఈ రెండింటిని తీసుకోవచ్చు అనమాట. కాబట్టి క్వరీ పారామీటర్స్ వాడుతున్నాను చూడండి. ఇక్కడ కంట్రోలర్ క్వశ్చన్ మార్క్ ఫస్ట్ పారామీటర్ ఏంటి? రోల్ నెంబర్. కాబట్టి నేను ఐడెంటిఫైర్ ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ వేరియబుల్గా. రోల్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎక్కడుంది ఇప్పుడు మనకు? DTOలో ఉంది. DTO.get రోల్ నెంబర్ అడగాలి కాబట్టి ఇక్కడ అపెండ్ చేయాలి. కాబట్టి నేను సేమ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ వాడుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఈజ్ ఈక్వల్స్ టు పర్సంటైల్ గ్రేటర్ దాన్, దీని లోపల ఏం చేయాలి నేను? DTO.get రోల్ నెంబర్, కంట్రోల్ V, డైనమిక్ డేటా అనమాట. ఓకేనా? రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు డైనమిక్గా తీసుకొచ్చాము ఇక్కడికి. లేదంటే మీరు హార్డ్ కోడ్ చేస్తే హార్డ్ కోడ్ చేయొచ్చు. ఇక్కడ చేయాలా ఆ స్టెప్ కానీ చెప్పి తర్వాత డైనమిక్ చెప్పాలా? లేదంటే అర్థమవుతుందా? చూడండి ఒకసారి, సింపుల్ అర్థమవుతుంది కదా. యా, నెక్స్ట్ మనం ఇది ఒక పారామీటర్
క్వశ్చన్ మార్క్ తోటి స్టార్ట్ చేసాం. నెక్స్ట్ అనదర్ పారామీటర్ కానీ పంపించాలి కాబట్టి ఏ సింబల్ వాడాలి ఇక్కడ, యాంపర్సెంట్ సింబల్ అనేది యూస్ చేస్తాం. యాంపర్సెంట్ అనదర్ వచ్చి టైప్ కదా, ఎగ్జామ్ టైప్ కాబట్టి మన ఐడెంటిఫైర్ రాస్తున్నాను ఒకటి, ఎగ్జామ్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ ఇక్కడ. సో నార్మల్గా మీరు హార్డ్ కోడెడ్ అయితే ఇలా పంపిస్తాం సెమిస్టర్ 1 ఇలాగా, బట్ ఇది డైనమిక్ వాల్యూ, ఇది ఎక్కడ ఉంది ఈ వాల్యూ, డిటిఓలో ఉంది కాబట్టి అక్కడ నుంచి వేరియబుల్ని అసైన్ చేస్తున్నా, అపెండ్ చేస్తున్నా ఇక్కడ. పర్సెంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ పర్సెంటైల్ గ్రేటర్ దెన్. సో వేర్ ఈజ్ అవర్ ఎగ్జామ్ టైప్, హియర్ ఇట్ ఈస్ డిటిఓ డాట్ ఎగ్జామ్ టైప్ ఉంది కదా, డిటిఓ నుంచి ఆ డిటిఓని మనం ఇక్కడ యాడ్ చేద్దాం, కంట్రోల్ వి. లెట్స్ సేవ్ దిస్. ఓకేనా. సో ఇది దేంట్లో ఉంది, ఫర్ లూప్లో ఉంది. ఈచ్ రో, ఇదంతా ఒక రో కదా, ఇక్కడ దాకా ఒక రో అనమాట. సో ఈ ఫస్ట్ ఐటరేషన్లో ఫస్ట్ రికార్డ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. సెకండ్ రోలో సెకండ్ రికార్డ్ యొక్క డీటెయిల్స్ అనేది స్టోర్ అవుతుంది, సెకండ్ రోల్ నెంబర్ అండ్ సెకండ్ ఎగ్జామ్ టైప్ ఇలా. ఓకే, లెట్స్ సేవ్ దిస్ అండ్ గో అండ్ వెరిఫై. సో ఫ్యూ మెంబర్స్కి డౌట్ వచ్చింది, ఇంతకు ముందు కానీ కొంతమందికి డౌట్ వచ్చింది ఇలా ఎలా అపెండ్ అవుతాయని. సో ఒకసారి ఐ విల్ షో యూ. రిఫ్రెష్ ఇట్, గో టు మార్క్స్ and inspect here. ఓకేనా, ఇది కదా రో. ఈ రోలో చూడండి, ఇది మన లాస్ట్ టీడీ ఐకాన్స్ ఉన్న టీడీ. డివ్ని ఎక్స్పాండ్ చేస్తే సో ఇక్కడ గమనించారంటే చూడండి ఎలా ఫ్రేమ్ అయిందో. మార్క్స్ కంట్రోలర్ క్వశ్చన్ మార్క్ రోల్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 1001 వచ్చిందా వాల్యూ ఆటోమేటిక్గా. ఎగ్జామ్ టైప్ ఇస్ ఈక్వల్ సెమిస్టర్ 1. అదే సెకండ్ దీన్ని ట్రై చేయండి, దీంట్లో వచ్చేసి మనకు 1001 సెమిస్టర్ 2 యాడ్ అయ్యి ఉండాలి ఇక్కడ. ఇక్కడ చూడండి అప్పుడు. ఓకే, ఈ ఐకాన్కి చూడండి 1001 ఎగ్జామ్ టైప్ సెమిస్టర్ 2. అర్థమైందా, ఇలా అపెండ్ అవుతాయి. ఇక్కడ ఏదైతే డేటా వస్తుందో ఈ డేటాని ఇక్కడ అపెండ్ చేస్తున్నాం అంతే, డౌట్ ఏం అవసరం లేదు దాంట్లో, సింపుల్గానే. అదేవిధంగా ఇక్కడ చూడండి దీనికి ఎలా వచ్చింటుందో 100 కదా రోల్ నెంబర్. సో ఇది లాస్ట్లో చూడండి ఐకాన్కి ఎలా అపెండ్ అయి ఉంటుందో చూడండి. రోల్ నెంబర్ ఈజ్ 100, ఎగ్జామ్ టైప్ సెమిస్టర్ 2 అంతే కదా, ఎగ్జామ్ సెమిస్టర్ 2 అండ్ 100. ఓకేనా, ఇలా ప్రతి ఐటరేషన్లో వీటికి డేటా అనేది ఇలా URL ఇలా ఫ్రేమ్ అయి ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం ఇది క్లిక్ చేస్తామో కంట్రోలర్లోకి ఈ రెండు వాల్యూస్ అనేది వెళ్తాయి యాజ్ ఏ క్వరీ పారామీటర్స్ లాగా. చూడండి ఇప్పుడు ఇది అర్థమైంది కదా ఎలా అపెండ్ అవుతున్నాయి వాల్యూస్ డైనమిక్గా, రైట్. ఎస్, ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకు చూడండి ఇక్కడ వేర్ ఇస్ ద బ్రౌజర్, చూడండి మార్క్స్ కంట్రోలర్ రోల్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 1001 ఎగ్జామ్ టైప్ ఇస్ ఈక్వల్ సెమిస్టర్ 1 URLలో అపెండ్ అయ్యి వెళ్తున్నాయి. నవ్ వీ నీడ్ టు రిట్రైవ్ దిస్ డేటా ఇన్ దట్ గెట్ మెథడ్. డూ గెట్ మెథడ్లో వీటిని రిట్రైవ్ చేయాలి. రిట్రైవ్ చేయాలంటే సింపుల్, ఇంకా జస్ట్ మెథడ్ మనకు ఆల్రెడీ తెలుసు. ఎలా రిట్రైవ్ చేస్తాం, బై యూజింగ్ రిక్వెస్ట్ డాట్ రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ అండి. పారామీటర్ అంటున్నాం, టెక్స్ట్ బాక్సెస్ నుంచి నేమ్ని గెట్ చేస్తాం కదా, అదేవిధంగా ఇక్కడ URL నుంచి కానీ రిక్వెస్ట్ పారామీటర్స్ కానీ ఇదే విధంగా గెట్ చేస్తాం బై పాసింగ్ ఐడెంటిఫైయర్స్. వాట్ ఈస్ ద ఐడెంటిఫైయర్ హియర్, ఒకటి రోల్ నెంబర్, ఇంకొకటి ఎగ్జామ్ టైప్. ఈ ఐడెంటిఫైయర్స్ పాస్ చేయాలి ఇక్కడ. రోల్ నంబర్ విచ్ ఆర్ కమింగ్ యాజ్ ఏ స్ట్రింగ్ కదా, రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో స్ట్రింగ్ ఉంటుంది కాబట్టి మనం ఇంటీజర్ డాట్ parseInt of request dot get parameter అంతేనా. గెట్ చేసుకుని రోల్ నెంబర్ యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా స్ట్రింగ్ ఎగ్జామ్ టైప్ని కానీ మనం క్వరీ పారామీటర్స్ నుంచి తీసుకుంటాం. రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ ఐడెంటిఫైయర్ ఈస్ ఎగ్జామ్ టైప్, రైట్. మనకు డేటా కానీ వచ్చేసింది. ఈ డేటాను మనం ఇంకా సింపుల్గా ఈ రెండింటిని అన్కమెంట్ చేసేసి ఓకే రోల్ నెంబర్ తీసుకెళ్ళి ఓకే సో రోల్ నెంబర్ తీసుకొని ఇక్కడ ఇచ్చేస్తాం, ఈ సర్వీస్కి పంపిస్తాం. ఎగ్జామ్ టైప్ తీసేసి దీనికి పంపిస్తాం, అంతే కదా. నెక్స్ట్ ఇది ట్రై క్యాచ్లో యాడ్ చేస్తున్నాను. అండ్ మనకు వచ్చే రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవ్వాలి, మార్క్స్ డిటిఓ కదా వచ్చేది కాబట్టి మార్క్స్ డిటిఓ ఇజ్ ఈక్వల్స్ టు నల్. ఇనిషియల్గా నల్ అసైన్ చేస్తున్నాను. ఈ డిటిఓ నేను ఇక్కడ యాడ్ చేస్తాను, కంట్రోల్ D అండ్ కంట్రోల్ D. సో ఇక్కడ కదా ట్రైలో డిటిఓ ఇజ్ ఈక్వల్స్ టు డిటిఓకి అసైన్ చేశాను. నెక్స్ట్ డిటిఓలో డేటా ఉంది. ఇంకా మనం ఏదైనా చెక్ చేయాలా, ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. డిటిఓ అనేది ఎంటీ వస్తే మేబీ ఒక
త్రో చేయొచ్చు, లేదంటే యూఐలైనా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఈ DT1 నేను ఎక్కడికి పంపించాలి ఇప్పుడు? మార్క్షీట్ డాట్ జేఎస్పీ అనేది ఉంది కదా, ఒకటి మనం క్రియేట్ చేసింది ఇది వ్యూ మార్క్షీట్ డాట్ జేఎస్పీ, దీనికి రావాలి కాబట్టి మళ్ళీ మనం ఆ DT1ని రిక్వెస్ట్ స్కోప్లో పెట్టుకుంటున్నాను. అర్థమైందా? సో హౌ కెన్ వీ డూ దట్? రిక్వెస్ట్ డిస్పాచర్ ఆర్ రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఒకటి తీసుకోండి, మార్క్స్ DTO ఆర్ మార్క్స్ డేటా వాట్ ఎవర్. సో ఇక్కడ మాత్రం DTOని యాడ్ చేద్దాం, DTO. ఓకే, దీన్ని ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇంకా రిక్వెస్ట్ డిస్పాచర్ కావాలి కాబట్టి రిక్వెస్ట్ డిస్పాచర్ is equals to null dispatcher is equals to request dot get request dispatcher by forwarding with what is the JSP file dot slash view hyphen marks hyphen sheet dot JSP. అయిపోయిందండి. దీన్ని ఫార్వర్డ్ చేద్దాం. ఇంకా డిస్పాచర్ డాట్ ఫార్వర్డ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అయిపోయింది. సో మనం ఈ JSP ఫైల్కి నావిగేట్ చేస్తున్నాం. ఈ JSP ఫైల్ DT1 రిట్రైవ్ చేసి అక్కడ స్టాటిక్ డేటా ప్లేస్లో డైనమిక్ డేటా యాడ్ చేసేద్దాం. ఇంకా సో గో టు హియర్, గెట్ ది డేటా. ఇంకా ఆల్రెడీ తెలిసింది ఇదంతా స్టఫ్ అంతా మీకు తెలిసిందే. సో ఫస్ట్ DT1 నుంచి DT1 గెట్ చేద్దాం ఫస్ట్. ఓకే, హౌ కెన్ వి గెట్ ఇట్? రిక్వెస్ట్ డాట్ గెట్ అట్రిబ్యూట్. అక్కడ సెట్ అట్రిబ్యూట్ చేసాం, అక్కడ గెట్ అట్రిబ్యూట్. ఏంటి అక్కడ ఐడెంటిఫైర్ ఇచ్చింది కంట్రోలర్లో, మార్క్స్ DTO. సో ఐడెంటిఫైర్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ మార్క్స్ DTO. నల్ చెక్ అవసరమా ఇక్కడ మనకు? నల్ అనేది అవసరం లేదు ఇక్కడ. మార్క్స్ DTO రాసుకున్నాను. సో DTO is equals to ఏ టైప్ వస్తుంది ఇది? మార్క్స్ DTO కాబట్టి దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను, మార్క్స్ DTO. సో దట్ వీ నీడ్ టు టైప్ క్యాస్ట్ దిస్ వన్. రైట్, రెడీ అయింది. DT1 అనేది మనకు అవైలబుల్ ఉంది. ఇంకా ఈ DT1 తీసుకెళ్ళి మనకి ఎక్కడైతే డేటా ఉందో వాటి ప్లేస్లో రాసుకుందాం. ఫస్ట్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది రోల్ నెంబర్ని రిమూవ్ చేస్తున్నాను. పర్సంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు DTO డాట్ గెటర్ మెథడ్స్ గెట్ రోల్ నంబర్. నెక్స్ట్ ఫుల్ నేమ్. సో ఫుల్ నేమ్ దగ్గర దీన్ని రిమూవ్ చేసేసి డైనమిక్ డేటా యాడ్ చేస్తున్నాను. పర్సంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు DTO డాట్ గెట్ ఫుల్ నేమ్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? జెండర్, ఇది రిమూవ్ చేసేయండి. పర్సంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు DTO డాట్ గెట్ జెండర్. నెక్స్ట్ DOB. Percentile is equals to DTO dot get DOB. So email. Percentile is equals to DTO dot get email. Right. నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్ టైప్ ఇదంతా టేబుల్ ఫార్మాట్ కాబట్టి ఇక్కడ డేటా అనేది ఇక్కడ యాడ్ చేద్దాం. సో ఇది సెమిస్టర్ కదా, ఐ మీన్ టైప్ కదా, ఎగ్జామ్ టైప్ ఇది. పర్సంటైల్ ఇజ్ ఈక్వల్స్ టు DTO డాట్ గెట్ ఎగ్జామ్ టైప్. ఇక్కడేం ఫర్ లూప్ ఏం అవసరం లేదు, ఓన్లీ ఒక రికార్డే వస్తుంది కాబట్టి మనకు ఇది ఎగ్జామ్ ఇయర్. పర్సంటైల్ ఇజ్ ఈక్వల్స్ టు DTO డాట్ గెట్ ఎగ్జామ్ ఇయర్. ఇది సబ్జెక్ట్ 1 నుంచి ఇంకా రిమైనింగ్ కదా. పర్సంటైల్ ఇజ్ ఈక్వల్స్ టు DTO డాట్ గెట్ సబ్జెక్ట్ గెట్ సబ్ 1. సో నేను దీన్ని కాపీ చేసి అన్నిటికీ పేస్ట్ చేసేస్తాను 6 వరకు. సో ఒకటి అయిపోయింది కదా, 2 3 4 then 5 and then 6. So change the numbers here, 2 3 4 then 5 6. Right, so here total marks. Percentile is equals to DTO dot get total marks. సో హియర్ పర్సంటేజ్ సింబల్ కావాలి కాబట్టి నేను దాన్ని పర్సంటేజ్ సింబల్ అలానే ఉంచుతున్నాను. సో పర్సంటైల్ ఇజ్ ఈక్వల్స్ టు
DTO dot get పర్సంటైల్ అండ్ క్లోజ్. ఓకేనా, చూడండి ఈ పర్సంటైల్తో మ్యాచ్ కాకూడదు, కొంచెం స్పేస్ ఇచ్చి పర్సంటైల్ వాడాను. ఇది HTML కిందకి వస్తుంది ఇప్పుడు. ఓకేనా, లేదు ఇన్ కేస్ ఇది మ్యాచ్ ఎర్రర్ ఏదైనా వచ్చిందంటే మేబీ స్పాన్ ట్యాగ్లో కానీ ఏదైనా ట్యాగ్లో యాడ్ చేసుకోవచ్చు దీన్ని. రైట్, పర్సంటేజ్ కంప్లీటెడ్ అండ్ గ్రేడ్ పర్సంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు DTO డాట్ గెట్ గ్రేడ్ and then less than percentile is equals to DTO dot get result. రైట్, అయిపోయిందండి. లెట్స్ సేవ్ దిస్ అండ్ టెస్ట్ ఇట్. ఓకేనా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఏదైనా డౌట్స్ ఉన్నాయా కోడ్లో? క్లియర్ కదా? రైట్, go back, go to home and refresh the page, go to marks. ఓకే, మార్క్స్ డేటా వచ్చింది. సో నేను ఇప్పుడు 1001 రాజు డీటెయిల్స్ అనేది చూస్తున్నాను. టోటల్ వచ్చి 374 ఉంది, పాస్ రిజల్ట్ కదా. ఈ డేటాని వ్యూ చేయాలనుకుంటున్నాను కాబట్టి వ్యూ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వ్యూ క్లిక్ చేయగానే మనకు డేటా అనేది వచ్చింది. 1001 రాజు, మెయిల్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అలాంగ్ విత్ సెమిస్టర్ 1 ఎగ్జామినేషన్ ఫుల్ డీటెయిల్స్. బట్ పర్సంటేజ్ ఓకే, అది డేటాబేస్లో ఏదో డిఫరెంట్ ఉందేమో, ఫెయిల్ పాస్. ఓకే, గో బ్యాక్. సో బ్యాక్ వెళ్ళేదానికి మీరు ఓకే ఇక్కడ నుంచైనా చేయొచ్చు, లేదంటే మీకు కావాలంటే ఒక లింక్ ఒకటి పెట్టుకోండి ఇక్కడ, వ్యూ మార్క్స్ అనే విధంగా, లైక్ మార్క్స్ లిస్ట్లోకి వెళ్ళేదానికి విధంగా. గో బ్యాక్ అండ్ ఇక్కడ పాస్ ఉంది, అక్కడ ఫెయిల్ ఎందుకు వస్తుంది? వన్ 1001కి చూడండి, వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఫెయిల్ వస్తుంది. Select star from student underscore marks where roll number is equals to 1001 కదా. ఫెయిల్ ఓ గ్రేడ్లో వచ్చిందా? ఫెయిల్ మేబీ టెస్టింగ్ డేటా అయి ఉంటుంది ఇది. గ్రేడ్, అది గ్రేడ్లో ఫెయిల్ వస్తుంది, రిజల్ట్లో పాస్ ఉంది, గ్రేడ్లో ఫెయిల్ అని వస్తుంది. ఇదిగో గ్రేడ్లో ఫెయిల్ వస్తుంది, రిజల్ట్లో పాస్ అనేది ఉంది. ఓకేనా, మేబీ టెస్టింగ్ డేటా యాడ్ చేసాం కదా అందుకని ప్రాబ్లం ఉంటుంది, రిమైనింగ్ వాటికి ఉంటుంది. గో బ్యాక్ అండ్ చెక్ దిస్ వన్, కిషోర్ ఉంది కదా, దీన్ని చెక్ చేయండి. ఇక్కడ నుంచి కరెక్ట్ డేటా ఉంటుంది మనకు. సో కోడింగ్ సైడ్ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ అది డేటాబేస్లో ప్రాబ్లం అది. ఓకే, గ్రేడ్ ఏ పాస్. ఓకే, దిస్ ఈస్ ద కరెక్ట్ డేటా. సో ఇఫ్ యూ కెన్ క్లిక్ డౌన్లోడ్ PDF, సో PDF అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ హియర్ సో దట్ యూ కెన్ ఏబుల్ టు see the data is missing here. Why ఎందుకు మిస్ అవుతుంది ఇక్కడ డేటా? ఓకే, ఒకసారి ట్రై చేయండి మీరు, ఏదన్నా ఎక్కడ మిస్ అయిందో ఒకసారి వెరిఫై చేయండి. స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే నేను డీబగ్ చేస్తాను. ఓకే, రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ది వ్యూ మార్క్స్. ఓకే, సో ఓకే ఫైన్. ఇంకా మనకు అప్డేట్ ఉంది, అప్డేట్ కానీ క్లిక్ చేస్తే అప్డేట్ కానీ మనకు సేమ్ రూల్ నెంబర్ పంపిస్తాం, సెమిస్టర్ 1 పంపిస్తాం. ఈ రెండింటిని సేమ్ అక్కడ URL క్వరీ పారామీటర్స్గా పంపించి సేమ్ ప్రాసెస్. ఇంకా ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఎడిటబుల్ ఫామ్ ఓపెన్ అవ్వాలి. ఎడిటబుల్ ఫామ్లో డేటా తీసుకొచ్చి కంట్రోలర్ కాల్ చేస్తే కంట్రోలర్ నుంచి సర్వీస్ నుంచి DAOలోకి వెళ్ళి DAOలో సేమ్ సెలెక్ట్ క్వరీ అనేది ట్రిగ్గర్ చేసి ఇక్కడ ఓన్లీ మార్క్స్ డేటా వరకే సరిపోతుంది అనమాట. ఆ డేటా తీసుకొచ్చి మనకు డిస్ప్లే అవ్వాలి ఎడిటబుల్ ఫామ్లో. రీడ్ ఓన్లీ కాకుండా ఎడిటబుల్ ఫామ్లో డిస్ప్లే అవ్వాలి. అక్కడ మార్క్స్ ఇవి వరకు ఎడిట్ చేసుకునేటట్టు ఉండాలన్నమాట. మనకు ఆల్రెడీ యాడ్ మార్క్స్ ఉంది కదా, ఈ ఫామ్ అనేది రావాలి. ఈ ఫామ్ని ఉపయోగించవచ్చు మనం, సేమ్ ఫామ్ని. ఈ ఫామ్ని ఉపయోగించి దీంట్లో డేటాని ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసేస్తాం, డేటా అనేది ఇక్కడ యాడ్ చేసేస్తాం. సో ఇక్కడ మాడిఫై చేసుకొని యాడ్ మార్క్స్ క్లిక్ చేయగానే అది అప్డేట్ అవుతుంది అనమాట, ఆర్ అప్డేట్ మార్క్స్ వాట్ ఎవర్. సో ఇది అప్డేట్ ఫంక్షనాలిటీ. అండ్ డిలీట్ చేయగానే డిలీట్ అయిపోవాలి రికార్డ్. ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు మనం నెక్స్ట్ క్లాస్లో ట్రై చేద్దాం. ఓకేనా, క్లియర్ రైట్? యా, సో ట్రై చేయండి.
if you have a time, so you can try this update and delete also. It's the same flow. ఇక్కడ క్వరీ పారామీటర్స్ ఎలా సెండ్ చేయాలో చూసారు కాబట్టి సేమ్ ఫ్లో యూస్ చేసి వీటిని కానీ ట్రై చేయొచ్చు. సో విల్ సీ అండ్ ఎనీహౌ నెక్స్ట్ క్లాస్లో ట్రై చేద్దాం వీటిని అప్డేట్ అండ్ దీన్ని. ఓకే ఫైన్ దెన్, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.